faithful. He is faithful in all his characters. He is faithful in కంపాషన్. మన ఎందుకు కనికరపడేటటువంటి దేవుడు, గ్రేషియస్, కృప చూపించేటటువంటి దేవుడు, లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం చూపేటటువంటి వాడు కదా, అబండెంట్ ఇన్ మర్సీ అండ్ ట్రూత్. ఆయన దగ్గర ఆయన కృపా సత్య సంపూర్ణుడు ఆయన. అందుకే కొన్నిసార్లు మన దేవుని గురించి ఆలోచించినప్పుడు విల్ గెట్ ఎక్సైటెడ్. ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు, ఎంత గొప్ప ప్రేమ చూపాను, నీలాంటి వాడు ఎవ్వరు లేరు కదా. We just relax and enjoy in his presence sometimes when we are thinking about him. So, second thing, first thing what we saw, God is our Father and also he is a forgiving God. We also remembered that he is full of compassion, grace, long suffering, goodness, and also he is full of truth and mercy. So, రెండోదిగా Psalms 33:4, for the word of the Lord is right and true. He is faithful in all he does. So, A for all. So, ఆయన వేటిలో ఫెయిత్ఫుల్ అనే విషయాలు చూద్దాం. ఏలో హీ ఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ హీ డస్. ఆయన చేసే పనులన్నీ కూడా చాలా నమ్మకమైనవి ఉంటాయంట కదా. అంటే ఇన్ అదర్ వే ఫెయిత్ఫుల్నెస్ మీన్స్ వాట్? డిపెండబిలిటీ. వీ కెన్ డిపెండ్. ఓకే, సో వీ కెన్ డిపెండ్ ఆన్ గాడ్ in any day and every day. Here we see that God is, whatever he does, he always faithful in all he does. Kada? So dan tarvata, for example, in all the parts of our life, okay, many years have been passed by. So God has done so many things in our personal, in our family life, in our church life, in our careers, in our health issues, our parents, many things. But అన్నిట్లో కూడా ఆయన ఏం రుజువు చేసుకున్నాడంట? He is faithful. We need to just remember his faithfulness and worship. This is just not message for this. ఈ రోజు ఉదయానికి కాదు ఇది. This is our lifetime message. God is our faithful God. దాని తర్వాత చూస్తే ఏం చూస్తున్నాం ఇక్కడంటే Psalms 119:90, your faithfulness continues through all generations. ఇందాక all he does is faithful. And all generations కదా, తరతరములలో ఆదాం ఎక్కడ పుట్టాడు, మనం ఎక్కడున్నాము, ఎన్ని తరాలు గడిచాయి, తరతరముల్లో. వి సీ గాడ్స్ ప్రూవింగ్ ఇన్ దట్ డైరెక్షన్ ఆల్సో. లైక్ ఆదాం దగ్గర నుంచి ఆయన పిల్లలు, నోవా ఆయన పిల్లలు, దావీదు ఆయన పిల్లలు కదా, తరతరాల్లో కూడా ఆయన విశ్వాస్యత చూపేవాడు. దాని తర్వాత Lamentations 3:22-23, because of Lord's great love we are not consumed, for his compassions never fail, they are new every morning, great is your faithfulness. Great is your faithfulness కదా. సో ఈ ఉదయ కాలంలో వీ షుడ్ సే టు ద లార్డ్, ప్రభా మీ విశ్వాస్యతను, మీ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాను. సో ఆయన వేటిలో ఇక్కడ చూసామంటే ఆల్ హీ డస్ అండ్ ఎవ్రీ డే హిస్, ప్రతిదినం ఆయనకు నూతనమైనటువంటి వాత్సల్యత పుట్టుతుందంట. ఇది కరెక్ట్గా తల్లులను అడిగితే కరెక్ట్గా చెప్తారు కదా. నిద్ర లేయంగానే పిల్లల్ని చూసుకుంటారు, వాళ్ళ ప్రేమ అనేది ప్రత్యేకమైనది. సో అందుకే ఇక్కడ ఆల్ హీ డస్ ఎవ్రీ డే, ఆల్వేస్, అండ్ ఆల్సో ఇన్ ఆల్ థింగ్స్. Romans 8:28 మనకు బాగా తెలిసింది. అన్ని విషయాల్లో కూడా ఆయన ఎట్లా చేస్తాడు? ఆయన ప్రేమించే వారి కొరకు సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు. దాని తర్వాత మూడోది, ఎన్ని లెటర్స్ అయినా ఇప్పటికి 2, ఐ హ్యావ్ టు రన్ నౌ. మూడోది టీ ఫర్ టెంప్టేషన్. నాకు ముందే హెడ్ మాస్టర్ ఉన్నారు ఇక్కడ టైం. ఓకే, టీ ఫర్ టెంప్టేషన్స్లో 1 Corinthians 10:13. ఓకే, no temptation has overtaken you except what is common to mankind. God is faithful. He will not let you be tempted beyond what you can bear. అంటే మనం థ్యాంక్ యూ నాన్న, మనము సహింపగలిగిన దానికంటే ఎక్కువ ఆయన మనల్ని శోధనకు అలౌ చేయడు. నో. మనం 10th క్లాస్లో ఉంటే ఎగ్జామ్ మనకి దేంట్లో పెడతారు? 10thలోనే కదా. సో గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఏం టెన్షన్ పడాలి, ఏమి జరిగినా ఏమొచ్చినా కానీ మనం ఏదో శోధన వచ్చేసింది నేను చేయలేనా, ఏం కాదు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఓకే, అండ్ గాడ్ విల్ ఆల్సో మేక్ ఎ వే టు ఎస్కేప్ ఫ్రమ్ దట్. ఇప్పుడు మనకు టైం లేదు కానీ జోసెఫ్కి ఒక శోధన వచ్చింది, ఏం చేశాడు? తుర్రుమని పారిపోయాడు కదా. దెర్ ఇస్ ఎ వే, నువ్వేం చేయలేకపోతే జస్ట్ రన్ కదా. సో ముందుకెళ్దాం. సో మన యొక్క టెంప్టేషన్స్లో గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నెక్స్ట్ వర్డ్ మీరు చెప్తే నేను ముందుకెళ్తుంటా.
సో దట్ ఐ నో వీఆర్ ఆల్ టుగెదర్. చెప్పమ్మా, ఏందమ్మా ఎఫ్ఏఐ టీ తర్వాత ఐ మిస్ అయ్యాం యాక్చువల్ కదా, ఫెయిత్ఫుల్. యా, నేను కూడా తప్పు చేశాను. ఓకే, సో ఐ రిమైండ్స్ అస్ దట్ గాడ్ ఈజ్ ఇన్డ్వెల్లింగ్. హీఈస్ ఇన్డ్వెల్లింగ్. హీఈస్ ఫెయిత్ఫుల్ గాడ్. హీఈస్ ఇన్డ్వెల్లింగ్. ఆయన దూరంగా లేడు, మనకి నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయం అంటే వేరే రిలీజియన్స్తో చూసి కంపేర్ చేస్తే దిస్ ఈజ్ సో వండర్ఫుల్. గాడ్ ఈజ్ ఇన్ అస్ వెన్ వీ హంబుల్. హీఈస్ సో క్లోజ్ టు ద బ్రోకన్ అండ్ కంట్రైట్ స్పిరిట్ కదా. మనం విరిగిలేని హృదయంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అక్కడ రెడీగా ఉన్నాడు. సో గాడ్ హ్యాస్ రెసిడెన్స్ కదా. ఇప్పుడు అదంతా చూడంగానే ఆయన ఎక్కడ నివాసం చేస్తాడంట? విరిగి నలిగిన వారి దగ్గర నివాసం చేస్తాడు. కనుక మరి indwelling Christ. Hebrews 7:25 ఏమంటుందంటే, therefore he is also able to save completely those who come to God through him, because he always lives to intercede for them. He always lives to intercede for them. Not only he is our indwelling God, but also he is interceding God. All these years he has been interceding. He is interceding with the Father. మనకి హైయెస్ట్ రికమెండేషన్ ఉంది కదా. ఎవరు రికమెండేషన్ అవసరం లేదు. యేసు ప్రభువే నీ కొరకు నా కొరకు ఫేవర్తో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇంకో మాట అదే కాంటెక్స్లో జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14:16-17, అండ్ ఐ విల్ ఆస్క్ ద ఫాదర్, హీ విల్ గివ్ యూ అనదర్ హెల్పర్. చూడండి, ఇంటర్సీడింగ్ మినిస్ట్రీలో యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేసి ఏం ప్రార్థన చేశాడంట? హీ ప్రేడ్ టు కమ్ ఇన్ టు యువర్ హార్ట్. హీ వాంట్ టు డ్వెల్ విత్ యూ, ఇన్ యూ. అందుకే పరిశుద్ధాత్మ దేవుని కొరకు ప్రార్థన చేశాడు. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఆమెన్ ఇచ్చేసాడు. సో ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడు. అందుకే ఇక్కడ ఐ విల్ ఆస్క్ ద ఫాదర్ అండ్ హీ విల్ గివ్ యూ అనదర్ హెల్పర్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. సో దట్ హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ హెల్పర్, కంఫర్టర్, ఎనేబులర్ కదా. మనకి ఎన్నో మూడ్ స్వింగ్స్ ఉంటాయి, బట్ వీ కమ్ బ్యాక్ టు గాడ్ కదా. సో అప్స్ అండ్ డౌన్స్లో లార్డ్ యు ఆర్ దేర్ ఫర్. గాడ్ గివ్స్ పీస్ బికాస్ హీ ఈజ్ ఇన్ అస్, హీ ఈజ్ విత్ అస్. సో ముందుకెళ్తే మరి టెంప్టేషన్స్ ఆల్రెడీ చూసాము. దాని తర్వాత హెచ్, గాడ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ హెల్పర్. మన జీవితాల్లో ఎన్నో బైబిల్లో ఎన్నో వర్సెస్ చూస్తాం. ఐ విల్ హెల్ప్ యూ, ఫియర్ నాట్. నా కుమారుడా, నాకు భయపడొద్దు, నేను నీతో ఉన్నా. ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ ఎంకరేజ్ యూ, ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్. ఎవరు చెప్తారు కదా. సో అంత శ్రేష్టమైనటువంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం. ఐ విల్ జస్ట్ రీడ్ వన్ వర్స్. Psalms 54:4, surely God is my help, the Lord is the one who sustains me. He is our helper. తర్వాత మనకు టైం లేదు కానీ ఇంకోటి ఫస్ట్ థెస్సలోనియన్స్, జస్ట్ ఐ విల్ మెన్షన్ అండ్ మూవ్ ఆన్. ఫస్ట్ థెస్సలోనియన్స్ 5:23-24 లాస్ట్ మాట ఉంటుంది. The one who calls you is faithful, he will do it. So he is faithful. He called us for what? To enjoy his love and also to love him back. Right? So we should enjoy his love and also we should love him back. So far what did we see? He is our father, he is our forgiving father, and also all he does is faithful. All he, every day, new morning, new love kada. In all things he is faithful. Dan tarvata indwelling God, and also he is interceding God. He is faithful interceding for us. Okay? And temptations also we saw. Right? So హెచ్లో ఏం చూసాం మనం? ఆయన he is helper. He is holy God. He separated us from the world, from sin, from the power of the enemy. So we will try to quickly go and close. And faithful kada. F inkoti 1 Corinthians chapter 1:9 ఏంటంటే, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ హూ హ్యాస్ కాల్డ్ యూ ఇన్ టు ద ఫెలోషిప్ ఆఫ్ హిస్ సన్. సో హీ కాల్డ్ అస్ ఇన్ టు ద ఫెలోషిప్ ఆఫ్ హిస్ సన్. ఆయన కుమారుతో మనం కలిసి పనిచేయాలని, కలిసి ఆనందించాలని, కలిసి ఫ్రెండ్షిప్ చేయాలి, సహవాసం చేయాలని, కలిసి జీవించాలని హీ కాల్డ్. And he is faithful in that. He called us for that calling, and he will make it happen. All we need to do is humble and submit. We just need to seek him. We just willing to follow him, willing to be with him. So, and also we see that John 15:4 last week also we remembered. What is that? Abide in me and
I in you, as branch abides, cannot bear fruit itself unless it. So abiding is what? In other words, it speaks about fellowship, being in Him, right? Uniting ourselves with Him. Kada? So that way we can enjoy His faithfulness. So God is faithful in fellowship as well with His Son Jesus Christ. And దాని తర్వాత యూ, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫెయిత్ఫుల్ టు యూ, టు మీ పర్సనలీ, personal level. Yes, God is faithful. He's done so many things. His nature is faithful. He does all things. It's all perfect, wonderful. But personal level, God is faithful to you, even in a minute things. If we ask, like everybody tell so many stories, it can be small or big. But God is personally to us, He is very faithful. I'll just read one verse, Deuteronomy 7:9. Know therefore that the Lord your God is God. He is the faithful God. Your God, He's saying, He is the faithful God. Okay? And keeping His covenant of love. Keeping His covenant of love. చూడండి, ఎప్పుడైనా ఆలోచించండి కూర్చొని. దేర్ ఈస్ డెప్త్, లైక్ ప్రతి వచనానికి, ప్రతి వర్డ్కి కూడా మీనింగ్ ఉంటుంది కదా. సో హీఈస్ కీపింగ్ హిస్ కవనెంట్ ఆఫ్ లవ్ టు 1,000 generations of those who love Him and keep His commandments. Kada? Such a great God we have. He is faithful in keeping His covenant with us. దాని తర్వాత చూస్తే లాస్ట్ది L for He is faithful in loving us. Okay? John 15:13, greater love has no one than this, to lay down one's life for one's friends. అంటే తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే అధికమైనటువంటి ప్రేమ గలవాడు లేడు. సో ఆయన నన్ను శత్రువు అయినటువంటి మనల్ని స్నేహితులు అంటున్నాడు. స్నేహితులు కానీ నీ కొరకు నా కొరకు తన సొంత ప్రాణం పెట్టాడు. సో ఎంత ప్రేమిస్తే నీ కొరకు నా కొరకు ప్రాణం పెడతాడు కదా. సో హీ లవ్డ్ us so dearly, that's why his love is so faithful, so great love. It's not normal love, great love. That's what word says kada. And also that while we were sinners, Christ died for us. When we were weak, nobody can help us. Helpless situation. Parents, friends, all we have, relatives, nothing can help us. We were just heading to the hell. God has rescued us through His love. He came down, He died for us. And finally, one verse we read and close. Psalms 136:1. Give thanks to the Lord, for He is good. His love endures forever. So we saw many things here. My time is up already. Sorry, I took a few minutes extra. So with these few thoughts, we will worship our Lord.